హాయ్ అండి. ఎలా ఉన్నారు? హైదరాబాద్ టు శ్రీశైలం నేనొక్కదాన్నే వెళ్ళాను. సో, ఈ జర్నీలో మీకేమేమి జరిగినాయి అవన్నీ మీకు చెప్తాను. సో, నేను అనుభవాన్ని మీకు చెప్తాననమాట. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కి వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:00 లేసాను. లేసి ఎత్బాత్ చేసి, ఆ నుంచి ఆటో పట్టుకునే వరకు కోటి బస్ స్టాప్‌లో 5:30కి ఉన్నాను. కరెక్ట్‌గా 5:30కి డిపోల నుంచి బస్సు బయలుదేరుతుంది. బై లక్ కొద్దిగా గానీ లేట్ అయిపోయి ఉంటే బస్ మిస్ అయిపోయేది. నా అదృష్టం బావుంది కాబట్టి బస్ అయితే మిస్ అవ్వలేదు. నుంచి స్టార్ట్ అయిపోయింది. శ్రీశైలానికి వెళ్ళే దారిలో ఒక చెక్ పోస్ట్ వస్తుంది. చెక్ పోస్ట్‌కొచ్చేదాకా 6:30 అయింది. ఇంకొక సెకండ్ చెక్ పోస్ట్ వచ్చే వరకు మాకు 7 అయింది. ఒక హాఫ్ అన్ అవర్‌లో సెకండ్ చెక్ పోస్ట్ వచ్చిందనమాట. వచ్చాక వచ్చే దారిలో ఒక చిన్న విలేజ్ అనేది ఉంటుంది. ఆ విలేజ్‌లో మేము దిగేసి కొద్దిగా కాఫీ, టీస్ ఏమైనా టిఫిన్స్ చేసుకునేటోళ్ళు చేసుకుంటారు. బ్రష్ చేసుకునే వాళ్ళు వేసుకుంటారని చెప్పి ఒక 15 మినిట్స్ అలా బస్ ఆపారు. ఇదేనండి ఆ విలేజు. ఇక్కడ కూడా ఒక చిన్న చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ విలేజ్‌లోకెళ్ళే ముందు స్మాల్ చెక్ పోస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక స్టాచ్యూ అనేది ఉంది. ఆ స్టాచ్యూ ఎవరిదో అని చెప్పి మీరు గుర్తుపట్టి నాకు చెప్పాలి. కామెంట్ చేయాలి. నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఆ స్టాచ్యూ. సో, ఫుల్ వీడియో తీయడానికైతే నాకు ఎడిటింగ్ చేసి ముందే పెట్టాలి కదా! తర్వాత షార్ట్స్ పెట్టాలి కదా! అని అంటారు. కానీ నాకు టైం లేకుండే. సారీ. ఇక్కడనేనండి నేను కాఫీ తాగింది. హైలైట్‌గా ఉంటుంది కాఫీ. సో, మీ స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది. ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఈ చెక్ పోస్ట్ దాటామనుకోండి, ఎక్కడ బస్ ఆపడానికి ఉండదు. ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళడానికి మాక్సిమం 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్‌లో మనకెక్కడ బస్ అనేది ఆగదు. సో, ఇక్కడి నుంచి ఘాట్ రోడ్స్ ఉంటాయి, కొండలుంటాయి, కోతులైతే చాలా కనిపించాయి నాకు. కొన్ని యానిమల్స్ కనిపించాయి, బోట్స్ వచ్చాయి. ఇక్కడ ఇవి ఉంటాయి, ఇక్కడ స్నేక్స్ ఉంటాయి, ఇక్కడ టైగర్స్ ఉంటాయి. ఇలా అని చాలా బోట్స్ వచ్చాయి. అంటే అడవిలోకి మేము ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయాక కాబట్టి మనకు బోట్స్ అనేవి వచ్చాయి. నేనైతే మాక్సిమము కిటికీ వేసేసుకున్నాను. ఎందుకంటే చాలా చోట్ల మనకు చెట్లు అడ్డం వచ్చేసాయి. చాలా మందిని చూశాను నేనిక్కడ పాదయాత్ర చేస్తూ వెళ్లారు. ఇంకొకటేంటంటే నేను వీడియో సెకండ్ థాటే రాలేదు నాకు వీడియో తీయాలి నేనెళ్ళేది దేవుని దర్శనానికి అని. ఇక ఒక నా స్ నా ఫ్ నా చేతిలో ఒక ఫోన్ ఉందంటే వీడియో తీయకుండా ఉంటానా? ఉండలేను. సో, నేను కొన్ని కొన్ని కవర్ చేశాను. మొత్తం అయితే కవర్ చేయలేదు. మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను కాబట్టి వీడియో తీస్తున్నాను. పైగా ఇంకొకటేందంటే నాకు గుర్తుండిపోతుంది. నేనంటూ ఒకదాన్ని శ్రీశైలానికి వెళ్ళాను. నా సోలో ట్రిప్. నా ఫస్ట్ ట్రిప్పు, నా సోలో ట్రిప్పు శ్రీశైలమేనండి. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నా సోలో ట్రిప్ అనమాట. ఇక్కడ మొత్తము శ్రీశైలం డ్యాము. డ్యామ్‌లో అయితే వాటర్ లేవు. ఆ డ్యామ్ చుట్టూ ఇట్లా ఒక కొండ ఎక్కి ఇంకో కొండ దిగుతూ ఘాట్ రోడ్లలో వెళ్తూ ఉంటే శ్రీశైలం డ్యాము అంత అందంగా, క్లీన్‌గా కనిపించింది. అదే వాటర్ ఉండుంటే ఇంకా ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంటుండే. సో, మేము చాలా పైకున్నాం కాబట్టి ఆ నుంచి కిందికి దిగాలి. శ్రీశైలం నుంచి ఇంకొక దారికి వెళ్ళాలి. అక్కడ చాలా అద్భుతంగా అనిపించింది. కొన్ని కొన్ని అనుభవాలు చెప్పినా కానీ అర్థం కావంటారు కదా! అనుభవిస్తేనే బావుంటుంది. సో, అక్కడికెళ్ళి మీరు ఫీలింగ్ అనేది ఆహ్, అడాప్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది మీకు. నాకైతే చాలా నచ్చింది. మీరు గాని ఒకసారి వెళ్ళుంటే కంపల్సరీ ఆ ఫీలింగ్‌నే అన్ అంటే ఆహ్, నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో, మీరు కానీ వెళ్ళే దారిలో చాలా సేఫ్టీగా వెళ్ళాలి. ఘాట్ రోడ్ కాబట్టి సేఫ్ జర్నీ చేయండి. మీరు నార్మల్‌గా అయినా గానీ ఏంటంటే, మనకు ఖాళీగా ఉంది గదా రోడ్ అని చెప్పి చాలా స్పీడ్‌గా రాకండి. చాలా స్లోగా వెళ్ళండి. మా బస్ డ్రైవర్ కూడా చాలా స్లోగా వెళ్లారు. ఎందుకంటే, అంత చిన్న దారిలోనే 2 బస్సులు క్రాస్ అవుతాయి. ఎంత జాగ్రత్తగా వెళ్తే చూడండి, అంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకొని వెళ్లారు. ఇదంతా వాటర్ ఉండాల్సింది. కాకపోతే వాటర్ లేవు. ఇదంతా శ్రీశైలం డ్యాము కింద. సో, చిన్న మనకు ఇక్కడి నుంచి వెళ్తున్నామనమాట.
అండ్ ఆపోజిట్ కొండ నుంచి ఇంకొక కొండకు వచ్చేసాం. ఇక్కడ క్లియర్‌గా అనేది ఇక్కడ చూడండి ఎంత క్లియర్‌గా ఉందో. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది శ్రీశైలం. సో, ఇక్కడ నేను ఫస్టు 4 గుళ్ళు దర్శనం చేసుకొని తర్వాత ఈవినింగు శివుని దర్శనం చేసుకుందామని ఆగిపోయాను. ఇక్కడ పా పాలధార ఇక్కడ వాటర్ మాత్రము నిజంగా పాలలాగున్నాయి. అంత తియ్యగా ఉన్నాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో సైంటిస్ట్ కూడా కనిపెట్టలేరంట. అంటే అంత అద్భుతాలు ఈ శ్రీశైలంలో చూశాను నేను. ఇక్కడి నుంచి శ్రీశైలము ఎత్తు పైకి వెళ్ళాము. అక్కడ శ్రీ కైలాసవాసి టెంపుల్ అనేది ఉంటుంది. చాలా బావుంది. అక్కడ చిన్న నంది ఉంటారు. 2 నంది చెవుల నుంచి చూస్తే అక్కడ శ్రీశైలము, గోపురాలను చూస్తే ఇది లాస్ట్ జన్మనో ఏదో మొత్తానికి ఏదో స్టోరీ ఉంది. అక్కడ చదవలేదు. సో, అందరూ అనుకున్నారు. అక్కడి నుంచి నేను పాతాళ గంగకి వెళ్ళాను. పాతాళ గంగ కూడా ఎలా అంటే ఒక 1000 మెట్లు దిగాలి. స్టార్టింగ్ అయితే 1000 మెట్లు దిగాను. దిగి అక్కడ బోటింగ్ చేశాను. దీపం కూడా వెలిగించి వదిలేసాను. సో, నేనైతే మంచి ఒక అనుభవం అనేది అనిపించింది. ఈ ట్రిప్ మొత్తం బడ్జెట్ ఎంత అయిందంటే 4060 రూపీస్ అయింది. మొత్తం బడ్జెట్. మొత్తం నేను సాయంకాలము ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కిపోయాను. మొత్తం అక్కడ 8-7 దాకానే లాస్ట్ బస్ అనమాట. సో, 8 వరకు కాకుండా 7:30కి బస్ ఎక్కిపోయాను. హైదరాబాద్ బస్సు. ఇది పాతాళగంగ చాలా బాగున్నాయి. యాక్చువల్‌గా ఇంక 100 మెట్లు కిందికి ఉండేనంట వాటరు. కానీ ఇప్పుడు ఈ మధ్యనే వాటర్ పెరిగాయంట. 100 మెట్లు పైకి ఇచ్చేసాయంట. కానీ ఇంత వాటర్ ఫుల్‌గా అయిపోయి ఇవాళనే ఆ బ్రిడ్జు గేట్స్ ఎత్తుతున్నారంట. సో, అందుకని మాకు దర్శనం కూడా లేట్ అయిపోయింది. సో, కొద్దిగా మాట్లాడే వరకు ఆయాసం అనేది వచ్చేస్తుంది. ఏమనుకోవద్దు. వీడియోలో ఏమైనా మిస్టేక్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి. నాకైతే దేవుని దర్శనం అద్భుతంగా జరిగింది. నాకు ఈ అనుభవాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇదండి శ్రీశైలం ట్రిప్పు. వీడియో గాని నచ్చుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.